జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది సింధు లే సింధు. మను ప్లీజ్, ఇవాళ సండే కదా, ఒక గంట పడుకోని. సండే వచ్చింది, హాలిడే ఇచ్చింది, మంచానికి అతుక్కుపోవడానికి కాదు, హాలిడే ఎంజాయ్ చేయడానికి. నిద్ర కంటే గొప్ప ఎంజాయ్మెంట్ ఏముంటుంది? ఉదయాన్నే లేచి ఒక మంచి కాఫీ తాగి మళ్ళీ పడుకుంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. నా పని నువ్వు చెయ్యి, నన్ను వదిలే. పాలు వచ్చేసాయి, వెళ్ళు సింధు. నేను వెళ్ళను, నువ్వు వెళ్ళు. హాయ్ రాము. ఏంట్రా చాలా రోజుల తర్వాత? ఏ దొంగ, ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుని కాపురం పెట్టేస్తావా? నా పెళ్లి టైంకి నువ్వు ఊర్లో లేవని చెప్పారు, అసలు ఎట్టిపోయావు? లేచిపోయా. వాట్? అవునరా, నా నీరుతో లేచిపోయి తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకున్నా. ఓకే, హ్యాపీ. అయినా ఇంత పొద్దున్నే ఎందుకు తగలడ్డావు? నీతో పనుండి. నన్ను అప్పడగొద్దు, నాకింకా జాబ్ రాలేదు. నువ్వు నాకు అప్పివ్వక్కర్లేదురా, కొంచెం కోఆపరేట్ చేసావనుకో నేనే నీకు అప్పిస్తాను. 1,00,000, 2,00,000, 5,00,000 ఎంత కావాలో చెప్పురా, నేనే నీకు ఇస్తాను. ఒరేయ్, నువ్వేదో బ్యాంక్ దోపిడీ ప్లాన్ చేసి నన్ను వ్యాన్ డ్రైవర్ గా పెట్టుకుందాం అనుకుంటున్నావా? నేను రాను. రేయ్, నేను బ్యాంక్ దోపిడీ చేయక్కర్లేదురా బాబు, నా భార్య ఒక పెద్ద బ్యాంక్ రా బాబు. కాకపోతే కొంచెం ఏటీఎం కార్డు ఇష్యూ అవ్వట్లేదు అంతే. అదేంటి? నీరజ చాలా రిచ్ రా బాబు, కాకపోతే నన్ను పెళ్లి చేసుకుందని వాళ్ళింట్లో కొంచెం కోపంగా ఉన్నారంతే. న్యాచురల్. నీకు బైకు, అమ్మాయిలకి లైన్ వేసే టెక్నిక్ తప్ప ఇంకేం తెలివిగా. కానీ నా నీరజ వాళ్ళింట్లో నా గురించి అలా చెప్పలేదురా, నేను చాలా రిచ్ అని చెప్పింది. అయితే ఇప్పుడు కొంత నీరజ వాళ్ళ ఫ్యామిలీ దిగొచ్చిందిరా. నా మదర్ ఫాదర్ని తీసుకొస్తే ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారా. హ్యాపీ. అందుకే నీ సాయం కావాలరా. నేనేం చేయాలరా? ఒక చిన్న ప్లాన్ రా. నో వే, అది జరగని పని. సింధు, అలా ముఖం మీద రిజెక్ట్ చేస్తామే. నీ కామన్ సెన్స్ ఉందా? మనం ఇతనికి పేరెంట్స్ కి యాక్ట్ చేయడం ఏంటి? ఏది సరిపోదు. ఏజ్ దే ఉంది, వైట్ కలర్ కొట్టుకోవచ్చు లేదా విగ్ పెట్టుకోవచ్చు. నాకు అలాంటి సరదాలు లేవు, అవసరం కూడా లేదు. రాము, మమ్మల్ని వదిలే. ప్లీజ్ సింధు, మను ఒప్పుకున్నాడు కదా. మను ఒప్పుకుంటే అతన్ని తీసుకెళ్ళు, నన్ను వదిలే. ఎక్కడైనా తేడా వస్తే ఇద్దరు జైలుకి వెళ్దురు గాని. పోనీ నేను ప్రపోజల్ చెప్పనా? ఏంటది? నాకు తల్లి లేదు, చనిపోయింది, తండ్రి మాత్రమే ఉన్నాడు. కానీ నా తండ్రికి ఒక కజిన్ ఉంది, ఆమె పేరే సింధు. అంటే సింధు ముసలి వేషం వేయక్కర్లేదు, నా వెంటుంటే చాలు. ఎస్, అసలు సింధుకి ఇంకా పెళ్లే కాలేదని ఇంకా స్టూడెంట్ అనే చెప్పేద్దాం. అవును, నా సింధు స్వీట్ 16 అని చెప్తా. నా మను మాత్రం ఓల్డ్ 60లా వేషం వేయాలా? చిచి, ఈ ప్రపోజల్ ఏం బాలేదు. ప్లీజ్ సింధు, నేను యాక్టింగ్ చేసి చాలా రోజులైంది కదా, ప్లీజ్. సరే, కానీ ఎక్కడైనా తేడా వచ్చినా, నాకేదైనా ఇబ్బంది కలిగినా ఐ విల్ నాట్ స్పేర్ యూ. టేక్ కేర్. అలాగే సింధు. ఎస్. ఒరే మను, మీసాలు లేకుండా వదిలేద్దాం లేరా. ఓకే బాబు. డాడీ. పుత్ర. అదేంటి? పుత్ర అంటే కొడుకు అని అర్థం, తెలుగు రాదా? ఓహో, నేను తిట్టు అనుకున్నానులే. చోరపుత్ర అంటే తిట్టు. మరి దానర్థం ఏంటి? దొంగ నా కొడక అని. చాలా
సరే మ్యాటర్ అర్థమైంది కానీ డిస్కషన్ క్లోజ్. ఓకే. ఎందుక నవ్వు? మను అంకుల్ చూస్తే నవ్వు వస్తుంది. అంకులా? మరి అలాగే పిలవాల్సి వస్తుంది డార్లింగ్ అంకుల్. నువ్వు మళ్ళీ నన్ను అంకుల్ అని పిలిస్తే నేను సింధు ఆంటీ అని పిలుస్తా. పిలవద్దురా, పిలవకూడదు. అయినా నువ్వు అంకుల్విరా. నీ పక్కనే నీ కేర్ టేకర్, నీ పిఏ, నీకన్నీ ఈ సింధుయే. నా కోసం ఈ ఒక్క త్యాగం చే బ్రదర్. ప్లీజ్ 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 బ్రదర్ ప్లీజ్. బ్రదర్ కాదరా, చోరపుత్ర, డాడ్. శాలిని, ఇవి భోజనం చేశాక వేసుకోవాలి. అన్నయ్య, ఇందాకే నీ లంచ్ అయిపోయింది. 10 నిమిషాలు దాటిందిగా, మర్చిపోయావు. మీ అమ్నేషియా ప్రాబ్లంతో మా ప్రాణాలు తీస్తున్నారు. ఏది 10 నిమిషాలు మించి గుర్తుండదు. డాడీ, అత్తయ్య, నీరజ్ వస్తుంది. ఎక్కడుంది? బయట వెయిట్ చేస్తుంది. నీరజ అంటే నా కూతురేగా? అవును, నీ కూతురే. లేచిపోయిన కూతురు. ఆమె ఈ ఇంట్లో ఉండుంటే నేనెలా ఈ ఇంట్లో బాధ్యతలు మోయాల్సి వచ్చేదే కాదు. రే, నాకెందుకో టెన్షన్ గా ఉందిరా. నో టెన్షన్ రా. నాకు చాలా భయంగా ఉంది. మా అత్తయ్య చాలా తెలివైంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా ప్లాన్ మొత్తం చెడిపోతుంది. హాయ్ డాడీ. హాయ్ అత్తయ్య. ఎవరు వీళ్ళు? ఈయన మా డాడీ. హాయ్. ఈ అమ్మాయి ఎవరు? ఈమె సింధు, మా డాడీ కజిన్ ప్లస్ కేర్ టేకర్. హలో ఆంటీ. చిచ్చి చిచ్చి చిచ్చి. మేడం, నో నో నో, మిమ్మల్ని నేనేమని పిలవాలి? శాలిని, శాలిని అని పిలవాలి. ఇంట్లో అందరం షాలు ఆంటీ అని పిలుస్తాం. హాయ్ షాలు. షాలు అంటే సరిపోతుందా? సరిపోయింది. ఎవరు వీళ్ళంతా? అన్నయ్య, నీ కూతురు, ఆవిడ గారి మొగుడు, ఆ మొగుడికి డాడీ, ఆ డాడీ కేర్ టేకర్. ఓహో. రాము, మీ మమ్మీని తీసుకురాలేదే? కుదరదండి, ఆవిడ వెళ్ళిపోయారు. అత్తయ్య, రాము వాళ్ళ మమ్మీ చనిపోయింది. అయితే రాము వాళ్ళ డాడీ ఒక్కరే ఉంటున్నారా? లేదండి, తోడుగా నేనుంటున్నా. అత్తయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? పద. రా అత్తయ్య. ఏంటి? అత్తయ్య, వెంటనే నీరజ్ ప్రాపర్టీ ఇచ్చేసేయ్. అంత తొందర ఏముంది? అత్త, నీరజ వాళ్ళ మామగారి వెంట మెరుపు తీగలంటే అమ్మాయి వచ్చింది. పేరు సిందట, చూడలేదా? అయితే నువ్వు చాలా తెలివైందనివి, ఏదైనా చేసేయగలవు. నాకు ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేయ్. రే, ఏంట్రా ఇది? చూసి 15 నిమిషాలు కాలేదు, పెళ్ళా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ సింధు నాకు పెళ్ళమైపోవాలి, అంతే. నిన్నగాక మొన్న గడ్డం మొలిచిన వీడికే ఇంత టేస్టు, టెంపరు, తొందర ఉంటే మరి నాకెంతుండాలి? రాము వాళ్ళ డాడీ ప్రిన్స్ చార్మింగ్ లా ఉన్నారు. కాస్త వైట్ హెయిర్ అంతేగా. గ్రూప్ ఫోటోలో నా పక్కన బానే ఉంటాడు. సో ఈ శాలిని ప్రొసీడ్ అయిపోతుంది. మీకు ఈ పెయింటింగ్ విలువ తెలుసా? తెలీదు. ఓ 500 ఉంటుందా? ఏంటండి, 5 లక్షలు? రియలీ? ఈ ఫ్లవర్ వాజ్ విలువ తెలుసా? ఎంతండి? 5 లక్షలా? కాదండి, లక్షే. నిజంగా మీ కళ్ళు చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. మీ నవ్వు కూడా బాగుందండి. అన్నిటికీ థ్యాంక్ యూ. వెళ్దామా? అంకుల్ వదిలేసి వచ్చాను. అంకుల్కి మా ఆంటీ కంపెనీ ఇస్తుంది, వరిగాకండి. నా భయం కూడా అదే. ఆవిడ కంపెనీ వల్ల నా కంపెనీ దివాళా తీసే ప్రమాదం ఉంది. నాకు అర్థం కాలేదు. నాకు కూడా అర్థం కాలేదు. నేను ఒకసారి అలా మాట్లాడుతూ ఉంటాను. ఇక మీరేం మాట్లాడకండి, నేను చెప్పేది వినండి. చెయ్యి వదిలి కూడా చెప్పొచ్చు కదా. ఈ చెయ్యి వదలను అని చెయ్యి వదిలేసి ఎలా చెప్పనండి? మీరు నాకు ఇన్స్టెంట్ గా నచ్చారు. నేను ఇన్స్టెంట్ కాఫీని కాదు. మీరు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. నేను ఒప్పుకోపోతే? మిమ్మల్ని ఒప్పిస్తానుగా. వెయిట్. కర్మ.
గుడ్. మొత్తం పళ్ళు అలాగే ఉన్నాయి. అదేంటి పళ్ళేమైపోతాయి? అంటే జుట్టు నెరిసే టైంకి పళ్ళు కొంచెం పట్టు తప్పుతాయి కదా. అవును, నాకింకా పళ్ళు ఓడలేదు. మిమ్మల్ని చూస్తుంటే మీకింకా జ్ఞానదంతం కూడా మొలిచినట్టే అనిపించడం లేదు. సో స్వీట్. ఇదేంటి బుగ్గల టెస్టింగా? ఇందులో తప్పే ఉంది. అలాగే మీరు ఏదైనా టెస్ట్ చేస్తారా? నాకు అలాంటివి రావు. నా కళ్ళల్లో ప్రేముందో లేదో టెస్ట్ చేయొచ్చు. చెయ్యొచ్చు, కానీ చేయకూడదు. అలాగే నా పెదాలు తియ్యగా ఉన్నాయో లేదో కూడా టెస్ట్ చేయొచ్చు. చేస్తే సింధు చంపేస్తుంది. వాట్? మీ పర్సనల్ మ్యాటర్లో సింధు ఎందుకు కోపం తెచ్చుకుంటుంది? కరెక్టే, తెచ్చుకోకూడదు, కానీ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. నాకు చాలా క్లోజ్ కదా. ఏ నాటి, కొంపతీసి కేర్ టేకర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదు కదా? ఉంటే ఉంది. ఐ డోంట్ మైండ్. మన పెళ్ళవగానే పంపించేస్తానుగా. మన పెళ్ళైతే సింధు మన ఇద్దరిని చంపేస్తుంది షూర్గా. ఏంటి అలా చూస్తున్నారు? గుమ్మం ఎట్టుందా అని. మా ఇంట్లో గుమ్మాలన్నీ తూర్పుకే ఉంటాయి. అయితే అటు తిరిగి దండం పెట్టుకోండి. డాక్టర్ గారు, ఈ ఎడమ దవడలో రెండో దంతము చాలా నొప్పిగా ఉందండి, కొంచెం చూస్తారా? అన్నయ్య, నేను శాలినిని. ఓహో, నువ్వు డెంటిస్ట్ కావా? సర్లే, ఎవరైనా డెంటిస్ట్ అని పిలువమ్మా. అలాగే. అంకుల్. యా అంకుల్, ఏం కావాలి? మీరే కావాలి. నువ్వు మగాడివి కదా, నన్నేం చేసుకుంటావు? నాకు ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు అంకుల్. అవునులే, నువ్వు ఆ రాముగాడి బామర్ది కదా, తెలిసే ఉంటుంది. అంకుల్, మీరు ఒక క్షణం కూర్చుంటే నా మనసులో మాట చెప్తాను. బాబు, నువ్వు నీరజ ఆస్తి ఎగ్గొట్టే ప్లాన్ ఏమైనా వేసావా? నేను ఒప్పుకోను. సార్, నేను చెప్పింది వింటే ఎగిరి గంతేస్తారు. ముందు నువ్వు చెప్పు, తర్వాత గెంతుల సంగతి నేను డిసైడ్ చేస్తాను. సార్, మీ కేర్ టేకర్ నాకు బాగా నచ్చింది సార్. సింధుతో నా పెళ్లి మీరే జరిపించాలి సార్. చాలా కాలం నుంచి నాకు పెళ్ళి అవ్వట్లేదు, ఎందుకంటే నాకెవరూ నచ్చట్లేదు. ఇన్నాళ్ళకు నాకు అమ్మాయి నచ్చింది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీరే హెల్ప్ చేయండి సార్. మాట్లాడరేంటి సార్? ఒరే రాము, భలే ఇరికించావురా. రేయ్, అయిపోయావు. మను, ఇరా ఏదైనా మాట్లాడాలా? ఇంక మాట్లాడేది ఏం లేదురా. అక్క, ఏంటది? మను నాకు చెప్పక్క. అక్క, ఎందుకు చెప్పాలి? నేను చెప్పను. ప్లీజ్ అక్క, చెప్పక్క, ఏంటది? అరే మను, ఆగరా. రేయ్, నేను ఆగను. నీ బామ్మర్ది నా పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటాడా? మీ అత్తేమో మనుకి లైన్ వేస్తుందా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ఆగరా, కొట్టొద్దురా. నేను చెప్పేది వినరా బాబు. అరే, మా అత్త నీరజాస్తి మొత్తం నీరజకిచ్చేస్తే ప్రాబ్లమే ఉండదురా. అప్పటిదాకా నేనెలా భరించాలి రైట్ టార్చర్? మీలో రిసెప్షనిస్ట్ ఎవరు? రిసెప్షనిస్టా? అవును, ఇంత పెద్ద లాడ్జికి రిసెప్షనిస్ట్ లేరా? నాన్నా, ఇది మన బంగ్లా, లాడ్జ్ కాదు. నువ్వెవరు? నాన్నా, ఈయన నా భర్త. మరి ఇతనెవరు? మీ అల్లుడు తండ్రి. ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఈ రాముగాడు గోల్ తెలియదాకా ఇక్కడ దాక్కుందాం. నాతో దాగుడు మూతలా?
అఫ్ కోర్స్ మీతో కాక ఇంకెవరితో ఆడతాను శాలువా గారు. మను, ఇందాక నేను డెసిషన్ తీసుకున్నాను. అలాగా? ఏంటది? లంచ్ లోకి ఏం వండాలా అనా? కాదు, ముందు ఎవరి పెళ్లి జరగాలా అని. అంటే మీరు సోషల్ వర్కర్ గా టెంపుల్స్ లో మాస్ మ్యారేజ్ ప్రోగ్రామ్ ఏమైనా పెట్టారా? నాకు చాలా ఇంట్రెస్ట్. మీరు చాలా చిలిపిగా మాట్లాడతారు. అవునా? ఇంతకీ మీ డెసిషన్ చెప్పలేదు? ముందు మనిద్దరి పెళ్లి, తర్వాత సింధు సురేష్ల పెళ్లి, ఆ తర్వాత నీరజకి రాముకి మళ్ళీ పెళ్లి. డైలీ సీరియల్ లాగా భలే ప్లాన్ చేశారే. పురోహితుల్ని పిలిపించేయమంటారా? శాల్వా గారు, శాలిని గారు, ఈ విషయంలో నేను ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకోలేను. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేనెవరి పర్మిషన్ తీసుకోవాలి? మా ఆవిడదే. ఏంటి? అదే ఆవిడ అంటే ఆవిడ సింధు పర్మిషన్ తీసుకోవాలి. తీసుకుంటాను. నువ్వు ఏవైనా తీసుకోగలవు, పర్మిషన్ ఒక లెక్క. అలాగే నిలబడు సింధు, ప్లీజ్. వీడేంటి అప్పుడే పెళ్ళని అనుకుంటున్నాడా? సింధు అని పిలిచేస్తున్నాడు. నేను మంచి ఫోటోగ్రాఫర్ని, ఆ విషయం తెలుసా? తెలీదు, నువ్వు చెప్పలేదుగా. కెమెరా ఫోన్. నిన్ను నేను ఫోటోలు తీస్తా, ఓ పోర్ట్ఫోలియో తయారు చేసి నీకు బ్లూటూత్ లో పంపిస్తా. నేను నీ టీత్ ఊడగొడతా. అదేంటి? అంటే అమ్మాయిల పర్మిషన్ లేకుండా ఫోటోలు తీస్తే వాళ్ళ కోపం వస్తుంది కదా. పర్మిషన్ ఇచ్చేయి, ఫోటోలకి పెళ్లికి. సురేష్, ఊరికే అడ్వాన్స్ అయిపోకు, కొంచెం వెయిట్ చెయ్యి. ఎందుకు? మనం కలిసి కొన్ని గంటలే కదా అయింది, అప్పుడే పెళ్ళా? ఎమోషనల్ అయిపోకు. నేను నిజం చెప్తే ఇక్కడే గిలగిలా కొట్టుకుంటావు, చాలా బాధపడతావు. ప్లీజ్ సింధు. సురేష్ ప్లీజ్ ప్లీజ్, ఇంకొకసారి పెళ్లి గురించి ఆలోచించు. నువ్వు నా మాట వినేలా లేవు, వెళ్ళు. నా బాత్రూమ్ క్లీన్ చేసావా? నువ్వు హౌస్ కీపర్వి కాదా? కాదు, నేను నీ కొడుకుని. అవును కదా, ఇందాక హౌస్ కీపర్ వస్తాడని చెప్పారు. ఏమైంది? డాండ్రఫ్ ప్రాబ్లమా? కాదు, డాడ్ ప్రాబ్లం. ఎక్కడికి? ఏంటండి? నీతో మాట్లాడాలి. ఏ విషయం? మను పెళ్లి విషయం, మీ పెళ్లి విషయం. అంకుల్ ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. నిన్నో మాట అడగమన్నారు. అయినా మీరు ఒప్పుకున్నాక నాదే ఉందండి, చేసేసుకోండి. అలా అలుగుతావేంటి? ఈ పెళ్లి నువ్వు జరిపిస్తే నీకో బోనస్. ఏంటది? మా పెళ్ళైన మరుక్షణం నువ్వు ఇంటికి కోడలుగా వస్తావు. ఓహో, ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా ఉందా? అవును, మా సురేష్ కి నువ్వంటే పిచ్చి పట్టుకుంది. మీరేమైనా తక్కువ తిన్నారా? ఈ వెటకారాలే వద్దు. నువ్వు మీ మను అంకుల్కి, శాలు ఆంటీకి పెళ్లి చేసావనుకో, వెంటనే నీకు సురేష్ కి పెళ్లి జరిపించేస్తాను. నలుగురం కలిసి హనీమూన్కి వెళ్దాం. మా నాయనమ్మకు సామెత చెప్పేది, పెళ్ళైతే గాని పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే గాని పెళ్ళవదు, ఏది ముందు అని. నువ్వే చెప్పు, ఏది ముందు? ఆస్తి పంపకం అన్నిటికంటే ముందు. ఎందుకంటే మేము ఇంటికి వచ్చిందే నీరజ ప్రాపర్టీ షేర్ కోసం. ముందా పని చూడండి. అది జరిపిస్తే నువ్వు మీ మను అంకుల్ని పెళ్లి కొప్పిస్తావా? వితిన్ సెకండ్స్ లో. మా సురేష్ ని పెళ్లి చేసుకుంటావా? ష్యూర్. అయితే మరో గంటలో ఆ ప్రోగ్రాం జరుగుతుంది. థ్యాంక్స్. ఇంతకీ పెళ్ళెప్పుడు? త్వరలోనే. ఈ విషయం మీకు అప్పుడే తెలిసిపోయింది అన్నయ్య. పిచ్చిదానా, నా పెళ్లి గురించి నాకు తెలీదా? నమస్తే కుమార్ గారు. రావయ్యా రా, అందరు నీకోసమే వెయిటింగ్. అదేంటి, వెళ్ళి కూల్ డ్రింక్ తీసురా. కూర్చున్నావేంటి, వెళ్ళు. అన్నయ్య, ఆయన లాయరు, వెయిటర్ కాదు. ఓ, మర్చిపోయా. కుమార్ గారు జోకేశారా? మీ జ్ఞాపక శక్తి అమోఘం. లాయర్ గారు, మీరు జోక్ లేకుండా మా కోడల ఆస్తి తాలూకు వాటా డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి. ఇదిగో రెడీ చేసి తెచ్చాను. మీ కోడలు కుమార్ గారి కూతురైన ఈ నీరజ్కి 50 ఎకరాల పొలం, ఓ ప్లాటు,
ఓ కారు, 50 తులాల బంగారం, 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్సు తండ్రి గారి తరపున అందుతుంది. ఎలా అందుతుంది? ఈ డాక్యుమెంట్స్ మీద కుమార్ గారు సంతకం పెడితే అందుతుంది. వితిన్ మినిట్స్. అయ్యో, నా సంతకం నాకు గుర్తులేదే. మీ అవస్థ నాకు తెలుసు, అందుకే పాత డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను. చూసి సంతకం పెట్టేయండి. నీరజ, నువ్వు ఇప్పుడు హ్యాపీనాగా? నేను కాదు, అదిగో ఆమె మీ కూతురు. నేను ఫుల్ హ్యాపీ నాన్న. త్వరగా సంతకం పెట్టేయండి. అమ్మాయి పెళ్లికి ముందు తొందరపడింది, ఇప్పుడు కూడా తొందరపడుతోంది. ఆ తొందరా ఈ అత్త కళ్ళల్లో ఆనందం చూడాలని. ష్యూర్, ఒక్కసారి సంతకం అయిపోతే చాలా ఆనందం. బీ రెడీ. సింధు, నీకు నా మీద ప్రేమ లేదా? నీ మీద బోల్డంత ప్రేముంది. సంతకం అందుకే కదా. కొంచెం ఆగు. శాలిని గారు, ఈ పంపకాలు మీకు ఓకే కదా? నాకు తొలి చూపులోనే ఓకే. కుమార్ గారు, సంతకాలు పెట్టేయండి. పెట్టండి. నీరజ, ఆ డాక్యుమెంట్స్ తీసుకో. అలాగే. ఇది ఎవరికి ఇవ్వను? అది నాదండి. రాము, నీరజ, మీ ఇద్దరు వెళ్ళిపోండి. అలాగే. ఎక్కడికి? ఇంకా ఫంక్షన్ ఉందిగా. ఆ ఫంక్షన్ కి వాళ్ళు ఎందుకండి, మనం చాలామా? ఏదో ఫంక్షన్ అన్నారు. అవును, నాకు ఈయనకి, సురేష్ కి, సింధుకి ఎంగేజ్మెంట్స్. ఈ ఎంగేజ్మెంట్ కంటే ముందు అందరికీ ఒక సినిమా చూపిస్తాను, చూడండి. అంకుల్ ప్లీజ్. ఈయన నా భర్త, నేను ఈయన భార్యని. సినిమా బాగుందా?